ఫాస్టాగ్ పేటిఎం నుంచి తీసేసారంట. మీ వెహికల్స్లో ఏమన్నా అలాంటివి ఉంటే చూసుకోండి. అయితే ఫోన్పేలో నడుస్తుంది. బ్రహ్మగిరి గ్రామ పంచాయత్. నమస్తే అందరికీ. మేము ఈరోజు అయితే శ్రీశైలం బయలుదేరినాం. మార్నింగ్ 4 వరకు బయలుదేరినాం. వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇది ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ మీరు చూస్తుంది. ఇప్పుడు 4:30 అయింది. సుమారుగా మేము 4 గంటలు అయితే ఎక్స్పెక్ట్ చేసింది, కానీ 4 కాదు 6 గంటలు పట్టింది. ప్రయాణం మొత్తం వీడియో తీసి పెట్టినా మీకు. మొత్తం ఘాట్ రోడ్లు ఎక్కడి వరకు వీడియో అయితే దీంట్లో ఉంది. లాస్ట్ వరకు వీడియో చూడండి. శ్రీశైలం పోదామని 2-3 సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాం, కుదరట్లేదు ఎప్పటికప్పుడు. ఇంతకుముందు పోయినా ఒక 4 సంవత్సరాల కింద అది బస్సులో పోయినా. ఇప్పుడు సొంతం కారు తోలుకుంటే కారులో వెళ్దామని చెప్పి బయలుదేరడం జరిగింది. ఫస్ట్ టైం నేను కారు నడపటం శ్రీశైలం ఘాట్ రోడ్లో. ఎల్బీ నగర్ అండర్ పాస్ కనపడుతున్న ఫ్లైఓవర్, విజయవాడ హైవే. అండర్ పాస్ నుంచి మనం శంషాబాద్ వైపు వెళ్తున్నాం. బాలాపూర్ మీదుగా శంషాబాదు అలా స్ట్రైట్గా ఇట్లయితే రావడం జరిగింది హైవే పైకి. ఈ హైవే నుంచి మొత్తం హైవే ఎలా ఉంది ఏంటి అంతా మొత్తం క్లియర్గా ఈ వీడియోలో అయితే ఉందో చూడొచ్చు మీరు. ఎక్కడెక్కడ ప్యాచర్లు వేస్తున్నారు ఇలాంటివి కూడా వీడియో తీసేటి పెడుతున్న దీంట్లో మీకోసం. మన డ్రైవర్ అయితే అందరికీ ఉపయోగపడుద్ది ఈ వీడియో. రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది, సింగిల్ రోడ్డా డబుల్ రోడ్డా అనేది కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ఈ రోడ్లు అయితే మార్నింగ్ అయితే అంత పెద్ద రష్ ఏమి అనిపించలే, అంత బండ్లు కూడా హెవీగా ఏం రాలేదు. చాలా హ్యాపీగానే జరిగిన జర్నీ అయితే. సుమారుగా చెక్ పోస్టులు మొత్తం టెంపుల్ వరకు వెళ్ళేదాకా ఒక 4-5 ఉన్నట్టుండే చెక్ పోస్టులు. మనం హైవే మీదకి వచ్చిన మొత్తం టోటల్గా హైవే మీదకి. ఇది హైవే అనమాట, శ్రీశైలం హైవే. ఇది డబుల్ రోడ్డే, కానీ ఓవర్టేక్ అలాంటివి చేయాలంటే చాలా ఇబ్బంది అవుద్ది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. ఈ రోడ్లో 2-3 ప్రమాదాలు అయితే చూడటం జరిగింది నేను ఈరోజు. చిన్న మిస్టేక్ వల్ల పెద్ద ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. మీరు ఇలాంటి రోడ్డుకి వచ్చినప్పుడు కంపల్సరిగా ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. వెనక ముందు చూసుకొని చేయాలి. మనం ఎట్లా అంటే అట్లా పోతే మాత్రం ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, చేయకపోయినా పర్వాలేదు. మన దారిలో మనం వెళ్తే స్పీడ్గా వచ్చేవాళ్ళు వాళ్ళే రైడ్ తీసుకొని వెళ్ళిపోతారు. డ్రైవింగ్ అనే టార్గెట్ పెట్టుకొని పోవద్దు. ఇక్కడ ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని నడుపుకోవాలి బండి ఎప్పుడు కూడా డ్రైవింగ్లో. బోర్డులు అయితే రోడ్డు మనం స్పీడ్గా పెట్టిన వీడియో అయితే మీకు బోర్డులు ఇలా ప్రతి ఒక్క ఊరికి బోర్డు తీసి అయితే వీడియో పెట్టడం జరిగింది. మీరు కొద్ది స్లో చేసుకొని వీడియో చూస్తే ఏ ఊరు ఏంటి అనేది క్లియర్గా వస్తుంది. ఈ రోడ్డు మొత్తం నేను శ్రీశైలం వరకు తీసిన ఇలా వీడియో. చాలా కష్టపడి తీసిన. ఒక లైక్ అయితే ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇలా ఈరోజు మీతో నేనైతే పంచుకోవడం జరుగుతుంది. నా జర్నీ మొత్తం విశేషాలు దీంట్లో అయితే ఉంటాయి. మీకు ప్రతి ఒక్క బోర్డు కనపడుతుంది. కొంచెం స్లో చేయండి, అక్కడ మీకు క్లియర్గా అర్థమైద్ది ఎక్కడ ఏ ఊరు అనేది. రోడ్డు ఇలా ట్రాఫిక్ లేకుండా చాలా బాగుంది, మంచిగా ఉంది. కానీ ఒకటే మైనస్ ఏంటంటే కొంచెం క్రాసింగ్ ఓవర్టేక్ అలాంటివి చేసే దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇది హైవేనే చాలా నీట్గా ఉంది. మధ్యలో పోయినాక వర్క్ నడుస్తుంది అక్కడక్కడ. అవి కూడా రోడ్లు వేస్తున్నారు. రోడ్డు అయితే చాలా బాగుంది శ్రీశైలం పోవడానికి. ఈ టోల్ గేట్ అయితే కడదాల్ టోల్ గేటు మీరు చూడొచ్చు, వెనకాల కనపడుతుంది. టోల్ గేట్ గురించి చెప్పుకునే విషయం ఒకటి ఉంది. ముందు మన పేటీఎం అలాంటివి పనిచేసేది కదా టోల్ గేటు. ఇప్పుడు టోల్ గేట్ అయితే పేటీఎంలో అయితే పనిచేయట్లేదంట, మొత్తం తీసేశారు. ఫోన్పే అలాంటి దాంట్లో పనిచేస్తుందంట. మీరు ఎవరైనా ఉంటే మాత్రం కంగారు పడవద్దు. నేను కూడా అలానే ట్రై చేసిన, నేను రీఛార్జ్ చేద్దామని కాలేదు. ఏంటని చెప్పి నేను చాలా ఆలోచించిన. ఇవాళ టోల్ గేట్ దగ్గరకు వచ్చి ఆగి అడిగితే అన్న చెప్పిండు దీంట్లో నుంచి లేదన్న పేటీఎం నుంచి తీసేశారు. ఇప్పుడు మనకి ఫోన్పే నుంచి నడుస్తుంది. దాంట్లో నుంచి రీఛార్జ్ చేసుకొని నెంబర్ గట్రా ఎంటర్ చేసి సేమ్ అదే ట్యాగ్తో నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదని చెప్పిండు. అది ఒక్కటి మాత్రం తెలుసుకున్నాను నేను. రీఛార్జ్ తక్కువ ఉంటే రీఛార్జ్ చేయడం జరిగింది. రీఛార్జ్ ఒక 500 వరకు చేసుకున్నా. మొత్తం 5 టోళ్ళు వచ్చినాయి ఇంతకుముందు చెప్పినట్టు. ఒకటి 30 రూపాయలు, ఒకటి 70 రూపాయలు, ఒకటి 100 అట్లా పడ్డాయి. ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం కొత్తగా వేస్తున్నారు. మధ్యలో మీకు వైట్ గీతలు అనేవి కూడా కనపడలేదు, చూసారా? ఇక్కడ కొన్ని దగ్గర వేశారు. ఇక్కడ నుంచి కొత్త రోడ్డు, మళ్ళీ ఇంకో కొత్త రోడ్డు వేశారు. మళ్ళీ ముందు పోయిన తర్వాత మళ్ళీ ప్యాచర్స్ ఉన్నాయి, మళ్ళీ రోడ్డు వేస్తున్నారు. అలా కొంతవరకు వేసుకుంటా ఇట్లా క్లియర్గానే ఉంది. రోడ్డు చాలా బాగుంది. కానీ మనం అతి వేగంగా పోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు మీద. ఈ రోడ్లో యాక్సిడెంట్ ఈరోజు చూసిన. ఇద్దరు ముందు కిటికల పొజిషన్లో ఉన్నారు. ఓన్లీ క్రాసింగ్ కాడనే అలా యాక్సిడెంట్ అయింది. మీకు ముందు కారు పెట్టిన కదా, అదే కారు మెయిన్ రోడ్డు మీద గుద్ది పోయి అక్కడ పోయింది, లోపల పోయి పడ్డది. ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినా కానీ చేయి దాటిపోయింది. అంత స్పీడ్ ఉంది బండి.
అందుకని రోడ్డు సేఫ్టీగా మీరు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కితే 80 మ్యాక్సిమం ఏదన్నా కొంచెం ఇబ్బంది ఉంటే ఒక 100 వరకు పోయినా పర్వాలేదు. అంతేగాని 120, 130 కొడితే రోడ్డు బాగుందని చెప్పి బండి కంట్రోల్ కావాలిగా. అలా కంట్రోల్ తప్పినప్పుడు ఇలా ఇబ్బంది అవుతుంది. కలవకుర్తి అయితే వచ్చినాం, మనం క్రాస్ అవుతున్నాం కలవకుర్తి. ఇక్కడ నుంచి కూడా రోడ్డు బాగానే ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం రోడ్ ఉన్న వారు ఎవరైనా ఉంటే ఈ హైవేలో కానీ ఇక్కడ ఈ రోడ్డు కానీ ఎలా ఉంది ఏంటని క్లియర్గా తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను చాలా కష్టపడి తీయడం జరిగింది ఈ వీడియో. నేను డ్రైవింగ్లో నేను తీయలేదు, మా కూతురు తీసింది వెనకాల నుండి. ఒకసారి పెట్టిన తర్వాత ఆమె తీసింది. పొద్దున్నే 7 అయిపోయింది. కలవకుర్తి దాటి ఒక 10-15 కిలోమీటర్లు వచ్చినాం. ఈ హైవేలో ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా బాగా ఉంది హైవే. చాలా ఇదిగోండి, ఇది మొత్తం కొత్త రోడ్డు, ఇది మొత్తం కొత్తగా వేసింది. తారు కూడా మీకు క్లియర్గా కనబడుతుందని నేను అనుకుంటున్నా. ముందుకు పోయినాక ఇంకా కొంత రోడ్డు ప్యాచ్ వర్క్ అలాంటివి నడుస్తున్నాయి. అండ్ ఈ కార్ గురించి నేను చెప్పింది మొత్తం బ్లడ్డే ఉంది కార్లో. నేను అందుకని బ్లాక్ అండ్ వైట్ పెట్టిన, కొంచెం చాలా బ్లడ్ ఉంది కార్లో ముందంతా. వాళ్ళు కొంచెం మంచిగానే ఉండొచ్చు కానీ ముందోళ్ళు మాత్రం చాలా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. చూసారా దేవరకొండ, కోదాడ, శ్రీశైలం అని. రూట్లో మీ ఊరు ఏదైనా ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో చూసినప్పుడు మీ ఊరు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడన్నా ఉండగానే కామెంట్ అయితే చేయండి. టోల్గేట్ మళ్ళీ టోల్గేట్ వచ్చింది, రెండో టోల్గేటు 70 రూపీస్ కట్ అయింది. టోల్గేట్ పేరు కోనేటిపురం. అది చాలా స్లోగా నడుస్తుంది. దాటిన తర్వాత చెరువు, చాలా పెద్ద చెరువు ఇది. ఈ చెరువు దగ్గర పక్షులు మాత్రం బయట దేశాల నుంచి ఇంతకుముందు టీవీలో చెబుతుంటారు కదా, అక్కడ నుంచి వచ్చిన పక్షులు అయితే చాలా ఉండేవి. చాలా లాగా నీళ్ళల్లో ఉండేవి పక్షులు, కొంగలు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయినా అంతవరకు తీసిన కానీ కవర్ కాలేదు. అలాగే మేము టిఫిన్ చేయడం అయితే జరిగింది. టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరినాం. ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ అడిగితే పెట్రోల్ లేదని చెప్పిండు. ముందు చెప్పిన పక్షులు ఇవే. నేను జూమ్ చేసిన కానీ నా కెమెరా అంతవరకే పోయింది. ఇవ్వండి, ఇవే చాలా పెద్దగా ఉన్నాయి కొంగలు. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాగా మన కొంగలు తెలుసు, బయట కూడా తెలుసు కదా. ఇది మొత్తానికి ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ కూడా ఒక టోల్ ఉంది, 30 రూపీస్ కట్ అయింది. ఇక్కడ కట్టిన తర్వాత ఇంకొక దగ్గర ఉంది, అక్కడ 100 రూపీస్ తీసుకున్నారు, డైరెక్ట్ క్యాష్ తీసుకున్నారు. దగ్గరకు వచ్చిన టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత 100 రూపాయలు తీసుకున్నారు. మేము ఎంటర్ అయ్యేటప్పుడే నెంబర్ ఆడ డిస్ప్లేలో వస్తుంది. సేమ్ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటి బోర్డే ఉంది. ఇది ఎంటర్ అయ్యాను, కొంతవరకు పోయేదాకా నాకు మంచిగానే అనిపించింది కానీ ఆ తర్వాత నుంచి నాకు కాళ్ళు వణకటం మొదలైనవి. చాలా భయంగా అయితే అనిపించింది. ఫస్ట్ టైం కదా నడపటం, కొద్దిగా నాకు భయంగానే ఉంది. చాలా డ్యామ్ దగ్గర కానీ మిగతా దగ్గర కానీ చాలా భయపడ్డాను నేను. ఈ రోడ్డు అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు దగ్గర 30 కిలోమీటర్ల వరకు పర్వాలేదు. 30 నుంచి మళ్ళీ కింద 15 కిలోమీటర్లు, పైనకు 15 కిలోమీటర్లు అట్లా డ్యామ్ దగ్గర పోయిన తర్వాత కొద్దిగా చాలా ఇబ్బంది అయింది. అది కూడా మీకు ముందు వీడియోలో కనపడుద్ది. ఈ రోడ్డు అంతా చాలా బాగుంది అడవితో. ఇక్కడ జింకలు 2 ఉండే పెద్దవి చూడవచ్చు మీరు. ఈ దుప్పులు అంటారు, జింకలు అంటారు వీటిని, కానీ చాలా పెద్ద ఇటు పక్కకు వచ్చి మేత మేస్తున్నాయి. ఇంకా కొంచెం పొద్దున్నే వచ్చి ఉంటే 6 గంటలకు వచ్చి ఉంటే ఇంకా రోడ్డు మీద చాలా కనపడేవి మాకు. కాకుండా మేము 9 అవుతుంది అనుకోండి సుమారుగా. ఈ టైంలో ఇక 2 కనపడ్డాయి. ఇంకేమైనా కనపడతాయి అని చూస్తే ఎక్కడ ఏం కనపడలేదు రోడ్డు మీద. అక్కడక్కడ సౌండ్ అవి వచ్చినాయి, పుల్లు అరిచినట్టు. రామనగిరి గ్రామ పంచాయతీ విషయం చెప్పాలి మీకు. టీ తాగుతుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఒకళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే ఇక్కడ పెద్ద పులి వచ్చి నైట్ అదిగో అక్కడ పండుకుంటుంది బాబు, ఇదే ప్లేస్లో ఇక్కడ పండుకుంటుందంట నైటు చెబుతుంది. మరి అది నిజం అవుతుందని కూడా అర్థం కాలే నాకు. ఏం భయం కాదమ్మా, ఏముండదమ్మా, వచ్చి తింటదే వెళ్ళిపోతాయి అని ఉంటే ఊరిని ఏమన్నదో వస్తుంటాయి పోతుంటాయి చాలా. అది ఒకటే కాదు, ఇంకా వేరు జంతువులు కూడా వస్తుంటాయి. మేము భయపడం, మేము ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది మాకని అన్నారు. ఇది డ్యాము మీకు తెలుసు, నీళ్ళు అయితే ఎక్కడా లేవు, చాలా తక్కువ ఉండే నీళ్ళు డ్యామ్తో. డ్యామ్ లేపినప్పుడు చూడాలని చాలామందికి ఇక్కడ వస్తుంటారు. అప్పుడైతే అసలు రోడ్డు ఖాళీ ఉండదు. 2-3 సార్లు ట్రై చేసిన రావాలని, కానీ నాతో కాలేదు. డ్యామ్లో నీళ్ళైతే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. జూన్ 2, 2026. ఇక్కడ కార్ యాప్ చూస్తే నాకైతే చాలా భయం వేసింది. డౌను, లెఫ్ట్, ఇక్కడ కళ్ళు తిరిగినంత పని అయింది. చాలా డౌన్, చాలా అంటే చాలా డౌన్ కనపడుతుంది ఎక్కడి నుంచి చూస్తే. ఎట్లా తెప్పాలి ఆ కార్లు, ఇక్కడ తిరిగే సింపుల్గా అనిపిస్తుంది కానీ నడిపేటప్పుడు మాత్రం చాలా భయం వేసింది. నా కారు బ్రేక్ షూలు అయితే చాలా వరకు ఖరాబ్ అయినాయి, సౌండ్ వస్తున్నాయి. పోయేటప్పుడు ఎట్లా పోవాలని చెప్పి కొద్దిగా ఆలోచిస్తున్నా ఏం చేయాలని చెప్పి. షూలు నొక్కి బ్రేకు గేరు నొక్కి, గేర్కి అయితే ఇబ్బంది ఏం లేదు కానీ బ్రేక్ షూలు మాత్రం సౌండ్ వస్తున్నాయి. మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత మధ్యలోకి వచ్చినా మారవాల్సి వచ్చేటట్టు ఉండేవి బ్రేక్ షూలు. చాలా అంటే బ్రేక్ మీద చాలా కొన్ని టర్నింగ్లో ఇవి ఉంటాయి కదా, అక్కడ మొత్తం బ్రేకు
గేరు రెండింటి మీద కంట్రోల్ చేసి దింపాల్సి వస్తుంది. అలా బ్రేక్ షూలు కొంచెం సౌండ్ వస్తున్నాయి. ఏ బండి చూసినా ఒకటే, నాది ఒకటేనే కాదు, ఏది చూసినా నా ముందు పోయేది గమనిస్తున్నా కానీ తేంది కూడా అట్లా స్పీడ్ బ్రేకర్ దగ్గర వచ్చిన దగ్గర సౌండ్ మాత్రం ప్రతి ఒక్క బండికి వస్తుంది. మన సొంత బండి కాకుండా బస్సులో వస్తే బెటర్, కానీ సొంత బండిలో వస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. కానీ ఇలాంటివన్నీ ప్రాబ్లాలు అయితే ఉంటాయి. చాలా భయంతో కూడుకున్న ప్రయాణం. అలవాటు అయిన వరకు పెద్ద ఇదేం కాదు, నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అనిపించింది. ఇది బ్రిడ్జి డ్యామ్ నుంచి మనం క్రాస్ చేయడానికి, ఇది అటు టెంపుల్ వరకు వెళ్ళడానికి. ఇది నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్ల కిందకి, ఇక్కడ నుంచి మళ్ళీ 15 కిలోమీటర్లు పైకి టెంపుల్ వరకు. ఈ రెండు కొద్ది సిచ్యువేషన్ ఇక్కడ కొద్దిగా రోడ్లు టర్న్ ఆఫ్లు ఇవి కొద్దిగా రిస్క్ ఉండే. 15 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు, మిగతా 40 కిలోమీటర్లు ఇబ్బంది ఏమీ లేదు. మొత్తం అడవి ప్రాంతం ట్రావెలింగ్ చేసింది మొత్తం 70 కిలోమీటర్లు. ఇక్కడ ఒకటి ఉంది ఫస్ట్, ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. 30 రూపాయలు కట్ అయినాయి అని నేను అనుకుంటున్నా, మర్చిపోయినా. ఇలా ఈ కొండలు గుట్టలు ఈ మధ్య అయితే అలా రిస్క్తో కూడుకున్న డ్రైవింగ్ అనిపించింది నాకు. పిల్లోళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా ఎంజాయ్గా అయితే ఉంది. నెక్స్ట్ టైం అయితే మళ్ళీ కార్ వేసుకొని అయితే నేను రాను, ఈసారి వస్తే బస్సులోనే వస్తా. మీరు ఎవరైనా ఇంతకుముందు డ్రైవింగ్ చేసే వాళ్ళకి అలవాటే ఉంటుంది, అలవాటు ఉన్న డ్రైవర్లు వస్తేనే చాలా బెటరు, మంచిది, సేఫ్టీ కూడా. మరొకసారి చెబుతున్నా, మన కరెంట్ తయారయ్యే పోల్స్, కరెంట్ ఇక్కడ నుంచి వస్తుంది తెలంగాణకి. ఇదంతా పవర్ ప్లాంట్కి సంబంధించిన గోడ, తీగలు అలాంటి పోల్స్ అవన్నీ చూశారు కదా, 3 ఉండే పెద్ద పెద్దవి. డ్యామ్లో అయితే సుక్క నీళ్ళు లేవు అటువైపు, ఇటైతే చాలా తక్కువగా కనబడుతున్నాయి. అటువైపు చూడలేకపోయాను. శ్రీశైలం ఘాట్ రోడ్డుకు సంబంధించిన వీడియో ఇంతవరకు ఇంత రన్నింగ్లో ఇంత లెంత్ వీడియో ఎవరు తీసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఇక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్తోనే నాకు ఇంకొంచెం బూస్టింగ్ వస్తే మళ్ళీ ఇంకొంచెం వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఫైనల్ టెంపుల్ దాకా వచ్చిన, టెంపుల్ కాడ ఇంకేమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి ఏంటి అని మొత్తం కూడా వీడియో తీసి పెడతా. ఎన్ని సత్రాలు ఉన్నాయి, ఏ సంఘానికి సంబంధించిన డబ్బులు తక్కువ ఉన్నాయి, ఫ్రీ ఉంది, ఎంత ఏంటి రెంట్, రూమ్ రెంట్, ఇలాంటివన్నీ కొండపైన ఏమి ఉన్నాయి అన్నీ కూడా కొంతవరకు కవర్ చేసి నేను వీడియో పెడతాను. నెక్స్ట్ కొండపైన అయితే కులాల వారిగా సత్రాలు అయితే ఉన్నాయి. అలాంటి సత్రాల్లో రెంట్ ఎంత, రూమ్ రెంట్, అలాంటివి కూడా వీడియో తీసి పెడతా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు. టెంపుల్ దాకా అయితే వచ్చును. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తారని నేను అనుకుంటున్నా. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.